హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాండిల్ ఆర్ట్ ఛానల్. ఈరోజు నేను కలశం మీద పెట్టుకొని జాకెట్ ముక్క మీద అమ్మవారి ఐడల్ ఉంటుంది కదండి, ఫేసు గాడెస్, అది ఏ విధంగా తాంజూర్ పెయింటింగ్ వేసుకోవాలో ఈ వీడియోలో పూర్తి ట్యూటోరియల్ మొత్తం చెప్తాను. ఏ కలర్స్ యూజ్ చేశాను, నెక్స్ట్ ఎలా వేసుకోవాలి, ఎలా షేడింగ్ ఇచ్చుకోవాలి అండ్ డీటెయిల్స్ ఎలాగా మనము కాంటూర్ చేసుకోవాలో మొత్తం అంతా కూడా నేను చూపిస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. రెడ్డే అని ఏం లేదు, గ్రీన్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలంటే కలర్స్ అయితే ఇవి యూజ్ చేశాను. వైట్, స్కిన్ కలరు, బ్రౌను, రెడ్, గ్రీను. ఈ ప్యాలెట్ అనేది చాలా ఇంపార్టెంట్ షేడింగ్కి. నెక్స్ట్ పాయింట్ బ్రష్లు అనమాట. వీడియోలో నేను ఏ నెంబర్స్ యూజ్ చేశానో కూడా నేను చూపించాను. సో నెక్స్ట్ ఏంటంటే ఫేస్ అంతా కూడా వైట్ ఫిల్ చేసేసుకోండి. మీకు గనక అలాగా మొత్తం అంతా ఫిల్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారంటే నేను వీడియోలో ఆ విధంగా కూడా చూపించాను. ఎలా అంటే ఐబ్రోస్, ఐస్, నోసు, లిప్స్ మీరు ఫిల్ చేసుకోకండి. జస్ట్ వాటికి ఒక ఐడెంటిఫికేషన్ కోసం గీసుకుని వదిలేసేయండి. ఈ వైట్ కలర్తోనే డ్రా చేసుకుని వదిలేసేయండి. సో వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో చూసి ఫాలో అవ్వండి. ఇక్కడ నుంచి కొంచెం ఫార్వర్డ్ చేసేస్తాను. ఫాస్ట్గా పెట్టేస్తానండి, ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది. ఎందుకంటే ఈ పెయింట్ అనేది ఏవి కూడా ఒక గంటలోనో 2 గంటలోనో వేసేసే ప్రాసెస్ అయితే కాదు, చాలా టైం పడుతుంది. సో చూసారా, నేను ఐబ్రోస్, లిప్స్, ఐస్ వదిలేసాను. నోస్ కూడా చిన్నగా డీటెయిల్ ఎక్కించుకున్నాను అనమాట. నెక్స్ట్ స్కిన్ కలర్ తీసుకున్నాను. ఈ స్కిన్ కలర్ వైట్ మీద మొత్తం అంతా కూడా ఫిల్ చేసేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకుని ఐబ్రోస్ అయితే వేస్తున్నాను అనమాట. చూడండి, చాలా థిన్గా వేయండి, దుద్దేయద్దండి ఊరికే. ఐస్ కూడా ఎక్కడైనా కూడా మీకు మిస్టేక్ వచ్చినా ఏం ప్రాబ్లం లేదండి, ఎందుకంటే మనం బ్లెండ్ చేసినప్పుడు కూడా ఒకదాని మీదకి ఒకటి ఎక్కేస్తుంది కలరు. సో అలా అప్పుడు ఏం చేయాలి అంటే ఇలా షేడింగ్ ఇచ్చుకున్నప్పుడు మాత్రమే దాన్ని మనం కరెక్ట్ చేసుకోగలం అనమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే బాగానే వస్తుంది. ఏంటి ఇలా ఉంది అని మాత్రం అనుకోవద్దు. అదంతా ఎందుకంటే ఈ షేడింగ్ బట్టే మనము ఐడల్ని మనము ఒక రూప్ అయితే తీసుకురావచ్చు అనమాట. ఒక షేపు, ఒక అందమైన బొమ్మలాగా, అందమైన ఫేస్ లాగా తీసుకురావడానికి కుదురుతుంది. చూడండి, లైట్ బ్రౌన్ ఉంది కదా, దీన్ని ఏం చేశానంటే చుట్టూ అవుట్ బార్డర్ కొట్టేశాను. కొట్టేసి ఇప్పటి నుంచి బ్లెండింగ్ అనమాట. ఈ బ్లెండింగ్ కూడా మీరు ఏం చేయాలంటే స్కిన్ కలరు, వైట్ కలరు దగ్గర పెట్టుకోవాలి. దగ్గర పెట్టుకొని అక్కడక్కడ అట్లాగా దీన్ని మొత్తం అంతా బ్లెండ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ షేప్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకుంటూనే ఉండాలి. చూసారా, నేను ఏ విధంగా అయితే ఇందాక నోస్ అయితే అసలు బాగోలేదు. ఇప్పుడు చూడండి, ఒక షేప్ అనేది అలా తీసుకొని వస్తాను. షేడింగ్ ఇచ్చే కొద్దీ దాని రూప్ అనేది ఫేస్కి వస్తుంది. సో లిప్స్కి కూడా ఈ విధంగానే రెడ్ కలర్ వేసేసుకుంటున్నాను. వైట్ అప్లై చేయండి, ఎందుకంటే లైట్గా ఉంటే చాలా బాగుంటుందన్నమాట. అవుట్లైన్ మాత్రం డార్క్ కలర్, మెరూన్ కానీ లేదు అంటే డార్క్ మెజెంటా కలర్ కానీ వేసుకోండి, బాగుంటుంది. ఈ డీటెయిలింగ్ ఎలా ఇవ్వాలి అంటే చూడండి, ఏదైతే మనకి బ్రౌన్ ఉందో దాన్ని ఒక్కసారి గెడ్డం కింద అంటే లిప్ కింద చిన్నగా పెట్టుకొని దాన్ని మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను. సో మనం ఇలా బ్లెండ్ చేయడంలోనే ఉందండి. మీకు ఎక్కడైనా ఎల్లో కలర్గా కానీ బ్రౌన్ కానీ ఎక్కువ అనిపిస్తున్నట్టు అనిపిస్తే మీరు ఏం చేయాలంటే మళ్ళీ స్కిన్ కలర్ తీసుకోవడం, మళ్ళీ బ్లెండ్ చేసుకోవడం, అంతే. ఇంతకు మించి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సో చూడండి, నేను గీసిన బొమ్మని అలా షేడింగ్ ఇచ్చుకుంటూ బ్లెండ్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు హెయిర్ అనేది సో టోటల్గా చూడండి బ్లాక్ అయితే వేసేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా టోటల్గా అయితే బ్లాక్ హెయిర్ అంతా కూడా వేసేసుకోవాలన్నమాట. మీరు ఫేస్ ఇలా ఉందని ఏం వద్దండి, ఇప్పుడే కరెక్షన్స్ చేసుకోగలం, తర్వాత ఇంకా చేయలేమన్నమాట. సో మెడ అయితే వేసేసాను కదా, మెడ వేసేసిన తర్వాత అదే బ్లాక్ తీసుకొని మళ్ళీ ఐబ్రోస్, కళ్ళు, కాటుక, మొత్తం కనుగుడ్డు మొత్తం బ్లాక్ కలర్లో ఫిల్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ వైట్ కూడా వేసేసుకుంటాను. చూసారా ఏ విధంగా అయితే నేను చేసేసుకున్నానో.
మీరు కూడా అలాగే మొత్తం ఫైనల్గా ఇంక దీన్ని మనం ఏం చేయలేమండి. సో అన్నీ ఇంక ఫైనల్గా ఇప్పుడే ఏ షేప్ అయినా మీరు ఇప్పుడే తెచ్చేసుకోవాలన్నమాట. సో అయిపోయింది కదా. ఇప్పుడు వైట్ అండ్ నెక్స్ట్ లైట్గా బ్లాక్ తీసుకుంటున్నాను. ఈ యాష్ కలర్ ఏంటంటే కంటిలోని లెన్సెస్ కోసం అనమాట. లైట్ తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఫిల్ చేసేసిన కనుపాపలోని ఆ లెన్స్ కోసము యూ షేప్లో పెట్టుకోండి. రౌండ్గా యూ అనమాట. హాఫ్ మూన్ షేప్లో పెట్టుకుని చక్కగా దానికి అటు ఇటు కూడా చుక్కలు పెట్టుకుంటే చూసారా ఎంత అందంగా వచ్చిందో. నిజంగా అమ్మవారు చూస్తున్నట్టుంది కదా. సో ఈ విధంగా అయితే నేను వేసానండి. ఇంకా మిగిలిన యాష్ కలర్ తోటే ఏం చేస్తానంటే విభూదిలా పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అమ్మవారికి బొట్టు కింద చిన్న చుక్క కూడా పెట్టేశానండి. ఇక్కడితో అయితే ఫేస్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇక్కడ 3D గోల్డ్ కలర్ తీసుకున్నానండి. ఇది నేను ఏం చేశానంటే యాక్చువల్గా వాళ్ళు ఇచ్చింది కాకుండా నేను మిగతా గోల్డ్ కలరు అమ్ముతారు కదా అక్రిలిక్ కలర్స్, అది వాళ్ళు ఇచ్చింది 2 కూడా మిక్స్ చేశాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది కొంచెం వైట్గా వస్తుందండి. కలర్ అంత మంచిగా తేలట్లేదనమాట, అంటే అందంగా కనిపించట్లేదు. సో నాకు అలా కాకుండా ఆ గోల్డ్ కలరు ప్లస్ 3D కలరు ఒకసారి ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా మిక్స్ చేసేసుకుని మళ్ళీ ఇంజెక్షన్ ఉంటుంది కదా దాంతో సిరంజ్ తోటి మళ్ళీ బాటిల్లోకి ఎక్కించేసుకున్నాను అనమాట. ఎక్కించుకొని ఇప్పుడు నాకు ఎలా కావాలో నేను అలాగే డిజైన్ అనేది వేసుకుంటున్నాను. సో ఫేస్కి మనం ఇందాక ఎలా అయితే అంత చక్కగా వేసుకున్నామో అదే విధంగా మన నెక్లెస్ కానీ ఆర్నమెంట్స్ కానీ చుట్టుపక్కల డీటెయిల్స్ ఫ్లవర్స్ కానీ ఆ కుందన్స్ కానీ అదేంటండి మామిడి పింజలు కానీ అన్నీ కూడా నీట్గా దీంతో వేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి వీడియోలో నేను ఏ విధంగా చూపిస్తున్నానో అలా చక్కగా చూసేసి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీ చేతులతో మీరు వేసుకుంటే ఇంకా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అంటే నేను ఆల్రెడీ ఈ వీడియో నేను యూట్యూబ్లో కూడా చూశానండి, చాలా బాగా చేశారు. సో నాకు ఎందుకో చేయాలనిపించింది, నేను కూడా ట్రై చేశాను. చాలా నీట్గా వచ్చిందండి. సో ఇది ట్రెండింగ్లో ఉంది. మీరందరికీ కూడా ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా వేసుకోవచ్చండి, ఈజీ అనమాట, చాలా ఈజీ. సో ఇది బోల్డ్ రేటు పెట్టి మీరు కొనుక్కోవాల్సిన అవసరమే లేదండి. చక్కగా ఒక కార్బన్ పేపర్, ఒక జాకెట్ ముక్క, ఇలా కలర్స్ కూడా నేనేమి ఎక్కువ యూజ్ చేయలేదండి. నేను ఒక 4 కలర్స్ యూజ్ చేశాను. వైట్, బ్లాక్, బ్రౌన్, రెడ్ అయినా కూడా లిప్స్కిను నెక్స్ట్ కుంకానికి తప్ప ఆ రెడ్ దేనికి కూడా మనకు ఉపయోగపడలేదు. ఇప్పుడు చూడండి నేను చక్కగా గోల్డ్ కలర్తోనే మొత్తం వేసాను. ఇలాగే వదిలేసుకోవచ్చు, ఇంకేమీ చేయక్కర్లేదు. చాలా అద్భుతంగా ఉంది కదా. దీనికి ఏం చేస్తానంటే నెక్స్ట్ కుందన్స్ కూడా యాడ్ చేస్తాను. సో ఇక్కడి నుంచి ఇంకా నేను ఏం చెప్పదలుచుకోలేదు. సరదాగా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ చూసారుగా ఫైనల్ అవుట్పుట్. సో నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.